యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. నేను మీ చిన్న బాలరాజు పాస్టర్ని. బైబిల్ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది. మరి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము మరి 17 వచనములో ఇలాగ రాయబడి ఉంది, సూర్యుని కింద ఉన్న సమస్తమును వ్యర్థము వ్యర్థము వ్యర్థమని. ఈరోజు సూర్యుని కింద మనుషులు పడే ప్రతి ప్రయాసము వ్యర్థమని రాయబడి ఉంది. మోసం చేసు, అన్యాయం చేసు, అక్రమం చేసు, లోక సుఖభోగాల కోసము, శరీరాశల కోసము, నేత్రాశల కోసము పాటుపడి పాప సుఖభోగాల కోసమే పరిగెత్తుతూ ఉన్నారు లోకంలో ప్రజలు. సోదరుడా, అదంతా వ్యర్థమని, దానివల్ల మనిషి ఏమి పొందలేడని, ఒట్టి గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపడుతున్నాడని దేవుని వాక్యం తేటగా బయలుపరుస్తుంది. అందుకనే ఇక్కడ నేను బ్రతుకుట కంటే చావుట మేలని సొలొమోను రాజు చెప్తూ ఉన్నాడు ఈ వచనంలో. ఈ లోకంలో కూడా అనేకులు పాపం కోసం, అన్యాయం కోసము, మరి అక్రమంగా వచ్చే ధనం కోసం ఈ లోకంలో పరిగెత్తి త్రాగుడు, దుర్వ్యసనముల వాటిల్లో సుఖముంటుందని, మరి అక్రమ సంబంధాల్లో సుఖముంటుందని పరిగెత్తి లాస్ట్కి మరణం తప్పితే ఏమీ ఉండదు, వేదన తప్పితే ఏమీ ఉండదండి. అందుకనే సుఖం ఎక్కడుందంటే నీతిగా బ్రతకడంలోనే సుఖం ఉంది. మరి నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని, నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యుడని, నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదని, వారే నిజమైన సంతోషం గలవారని దేవుని వాక్యం చెప్తుంది. నీవు నిజమైన సంతోషంలో యుగయుగాలు బ్రతకాలనుకుంటే దేవునిలో నీతిగా ఉండటం మొదలుపెట్టు. భక్తిని వేషంగా గాక ఒక మంచి పోరాటంగా, నీతి కొరకు పోరాడే పోరాటంగా తీసుకొని నీవు సంతోషంగా బ్రతుకుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.